శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు తన బిడ్డల కోసం ఈ చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, నీవు ఎప్పుడు విననటువంటి శుభవార్తతో ఈరోజు నీ సాయి నీ ముందుకు వచ్చారమ్మా. తప్పకుండా ఈ సందేశాన్ని వింటావు కదా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను అందించబోతూ ఉన్నానని అంటూ ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబా గారు చెప్పేటువంటి ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అసలు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటల్లోనే పూర్తిగా తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు: చూడు తల్లి, నీవు చాలా అమాయకంగా ఉన్నావమ్మా. నీకు ఏమీ కూడా తెలియదు. నాకు బాగా తెలుసు అనుకునేటువంటి విషయాలు కూడా నీకేమీ తెలియదమ్మా. ఆశ్చర్యపోతున్నావా? అదేంటి బాబా, నాకు తెలిసిన విషయాలు కూడా నాకు తెలియదంటున్నారు, మీరు చెప్పే మాటలేంటో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటున్నావు కదా. నేను చెబుతున్నది నిజమే తల్లి. ఉదాహరణ చెబుతాను విను. నీవు ఇన్ని రోజుల నుంచి ఎవరైతే నా అని అనుకుంటూ ఉన్నావో, నీ అనుకున్న వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాచుకొని కూర్చున్నారు తల్లి. ఈ విషయం నీకు తెలుసా? తెలియదు కదా. వారిని గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు కాబట్టి బిడ్డ, వారి నుండి నిన్ను ఎలాగైనా సరే నేను తప్పించాలి. అది నా బాధ్యత. అంతేకాదు, వారికి సరైనటువంటి గుణపాఠాన్ని కూడా నేర్పించాల్సి ఉంటుంది. అది నా బాధ్యతే. కాబట్టి నాకు చాలా పనులు ఉన్నాయి తల్లి. ఈ పనులన్నింటిలో పడి నీ విషయం గురించి, నీవు కోరినటువంటి ఆ కోరిక గురించి కొంచెం ఆలస్యం జరగడం వాస్తవమే. కానీ నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ప్రతిరోజు కూడా హేళన చేస్తూ ఉన్నారో, వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం తెలియజేయాలి కదా. అంతేకాకుండా నీకు వారెవరో కూడా అతి త్వరలోనే తెలియపరుస్తాను. వాటి నుండి నీవు దూరంగా ఉండు. అంతేకాకుండా వారి నుండి ఇప్పటి వరకు ఏదైతే వారు నిన్ను హేళన చేశారో, అవమానించారో బిడ్డ, లేదంటే నిన్ను ఏదైనా కానీ నలుగురిలో తక్కువ చేసి మాట్లాడారో, ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి నీ ధ్యాస అంతా కూడా నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల పెట్టు. అర్థమవుతుందమ్మా? తప్పకుండా నీకు ఏదైతే ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఈ బాబాకి బాగా తెలుసు. కాబట్టి నీ జీవితానికి ఏది సరైందో, ఎప్పుడు ఏది నీ దగ్గరకు రావాలో, ఎప్పుడు నీకు ఏం చేయాలో అన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఏది నీకు ప్రయోజనకరం, ఏది నీకు హానికరం, ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు బిడ్డ. తగినటువంటి దానికి తగినటువంటి సమయాన్ని కూడా నేను తీసుకురాబోతూ ఉన్నానమ్మా. నీవు వేచి చూసినటువంటి కాలం నీకు తగినటువంటి సమాధానం ఇవ్వబోతోంది తల్లి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం కోసం భగవంతుని దగ్గరకు తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తారు కదా, అలాగే తప్పకుండా రావాలి కూడాను. నిజమమ్మా. ఎందుకంటే ఆ సమస్యల నుంచి బయటపడేసే శక్తి ఆ భగవంతునికి ఉంటుంది కనుక. అలాగే నువ్వు కూడా నన్ను అన్ని విధాలుగా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే బాబా అని నువ్వు నన్ను అన్నప్పుడు
మరి నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం నేనే చూపాలి కదా. నేనెందుకు నీకు పరిష్కారం చూపను చెప్పు తల్లి. నీవు అపోహ చెందావు. బాబా ఇప్పటి వరకు నాకు ఎలాంటి పరిష్కార మార్గం చూపించలేదు, నా కోరిక నెరవేర్చడం లేదని చెప్పి అపోహ చెందుతూ ఉన్నావు తల్లి నువ్వు. అంటే నీ చుట్టూ ఉన్న వారిని నమ్మినంతగా నేను బాబాని నమ్మడంలో నువ్వు విఫలమయ్యావు. నీ తండ్రిని నమ్మడంలో నువ్వు విఫలమయ్యావు తల్లి. వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ తండ్రిపై పెట్టడానికి విఫలమయ్యావు. చూడు, నీ మంచి మనసుకు భగవంతుడు ఎప్పుడూ కూడా హాని తలపెట్టడమ్మా. భగవంతుడే కాదు, ఆ కాలం కూడా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారు బిడ్డ, కొంతమందిపై ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. పైకి ఎంతో సంతోషంగా వారితో మాట్లాడుతూ ఉన్నట్లే ప్రవర్తిస్తారమ్మా. కానీ వారి లోపల ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, ద్వేషాలు, ఈర్ష్య ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తల్లి. వారి శరీరం అంతా కూడా అవి నిండిపోయి ఉంటాయి. కానీ నీ మంచి మనసుకు అవి లేవు. అయితే నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి, బాబా మీకే ఏమీ తెలియదు, మీరు గుడ్డిగా నన్ను నమ్మేస్తున్నారు. నాకు కూడా నా మనసులో ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. కొంతమందిని చూసినప్పుడు నేను కూడా ఈర్ష్యపడతాను, ద్వేషిస్తాను అని అనుకుంటున్నావు కదా. ఆ విషయం కూడా నాకు తెలుసు తల్లి. కానీ నేను చెప్పబోయేటువంటి మాటని నువ్వు అర్థం చేసుకో. మనిషి అన్న తరువాత ఈర్ష్య ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు అన్నీ ఉంటాయి. కానీ అవి చాలా తక్కువ పరిమాణంలో వారికి ఉండాలి. అలాంటి వారే నాకు ప్రియమైన బిడ్డలుగా ఉంటారు. ఆ తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి ఆ ఈర్ష్య ద్వేషాలను కూడా కాలక్రమేణా నేను తొలగించేస్తాను. సహాయమా లేదా ఈర్ష్య చెందడమా అనేటువంటి వ్యత్యాసం వచ్చినప్పుడు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి అనే పరిస్థితి నీకు వచ్చినప్పుడు, ఎవరైతే మంచిని మాత్రమే ఎంచుకుంటారో, ఆ క్షణంలో ఈర్ష్య ద్వేషాలను పక్కన పెట్టేస్తారో వారే మంచివారు. అందుకే నీది మంచి మనసు అని ఈ తండ్రి అంటున్నాడు. అర్థమైందా బిడ్డ? చూడమ్మా, కొంతమంది అలా కాదు, ఎప్పుడు కూడా ఎవరిని చూసినా సరే ఈర్ష్య ద్వేషాలతోనే ఉంటారు. వారు సహాయం చేయకపోగా సాయం చేసిన చేతిని సైతం నరకాలని అనుకుంటూ ఉంటారమ్మా. అలాంటి అలవాట్లు నీకు లేవని చెబుతూ ఉన్నాను. నిజమేనా? మరి ఈ మంచి లక్షణాలు నీకున్నాయి కాబట్టి నువ్వు ఎవ్వరి పతనాన్ని కోరుకోలేదు, ఎవ్వరూ నాశనమైపోవాలని కలలో కూడా ఊహించలేదు, ఎవరిని పల్లెత్తి మాట అనలేదు. అయితే ఇంత మంచి మనసున్నటువంటి నా బిడ్డకు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఏం చేస్తానో చూడమ్మా, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, ఇక నాకు ఎవ్వరూ కూడా లేరు అనుకున్నప్పుడు, నీవు బాబాను ప్రశాంతంగా మంచి మనసుతో, బాబా నాకు ఇది కావాలి తండ్రి అని అడిగిన ప్రతిసారి నీకు ఏదో ఒక విధంగా నేను సహాయాన్ని అందించాను, ఇకపై కూడా అందిస్తూనే ఉంటాను. నాకు పేరు ప్రతిష్టలు అవసరం లేదమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు సహాయం అందించే చెయ్యి నాదని తెలిసినా తెలియకపోయినా నీకు జరగాల్సిన మంచి జరుగుతూనే ఉంటుంది, నేను జరిపిస్తూనే ఉంటాను. అలాగే రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో కూడా నీకు కావలసినటువంటి మంచి మార్గాన్ని నేను చూపించడంలో ఎట్టి పరిస్థితిలో కూడా విఫలం చెందను బిడ్డ. నువ్వు తప్పకుండా సాయి నాకు అండగా ఉన్నారనేటువంటి పేరుతో, బాబా నిజంగా నువ్వు ఉన్నావు అని నన్ను చూస్తూ నాకు కృతజ్ఞతలు చెబుతావు. అర్థమవుతుందా తల్లి? సంతోషంగా ఉందా? ఈ తండ్రి నీ వెనక ఉన్నారంటే నీకు ధైర్యం రెట్టింపు అయిపోతుంది కదా. ఇక ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచించకు. ఈరోజే కాదు బిడ్డ, ప్రతిరోజు జీవితాంతం కూడా ఈ తండ్రి తోడు నీకుంటుంది, ఈ తండ్రి ఆశీస్సులు నీకు ఉంటాయి బిడ్డ. నువ్వు చూస్తూ ఉండు తల్లి,
రాబోతున్నటువంటి కొన్ని క్షణాల్లో కావచ్చు, కొన్ని గంటలలో కావచ్చు, లేదంటే కొన్ని రోజులలో, కొన్ని నెలల్లో ఏదో ఒక రోజు బిడ్డ నీవు ఇప్పటి వరకు ఊహించని విధంగా, వినని విధంగా మంచి శుభవార్తతో, నువ్వు ఎగిరి గంతేసేటువంటి శుభవార్తతో తప్పకుండా నేను నిన్ను పలకరిస్తానమ్మా. అంతవరకు శ్రద్ధ సబూరితో, ఓర్పు సహనంతో, మంచి మనసుతో ఇలాగే ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండమని ఈ సాయి నీకు, అదే అమ్మా నా బిడ్డలందరికీ నేను చెబుతూ ఉన్నాను. ఈ సందేశం గనక నువ్వు చూస్తూ ఉంటే బిడ్డ, ఈ సాయి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, ఈ బిడ్డతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పేటువంటి ప్రతి వాక్యం కూడా నీకోసమైనదని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా తల్లి? ఇక దేని గురించి కలత చెందకుండా సంతోషంగా ఉండు. నీ బాబా నీ వెంట నడుస్తూ ఉన్నారమ్మా. నీ బాబా నిన్ను చూస్తూ ఉన్నారు తల్లి. నిన్ను చల్లని ఆశీస్సులతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారంటే ఎంత గొప్ప అదృష్టమో, ఎంత ప్రేమాభిమానాలను, ఎంత కరుణను కురిపిస్తూ ఉన్నారో బాబాగారు తన బిడ్డల పైన. ఈ సందేశం వింటే అర్థమవుతుంది. ఈ సందేశం కనుక మీరు వింటూ ఉంటే బాబాగారు మీతోనే మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు చెప్పినటువంటి ప్రతి వాక్యం కూడా, ప్రతి ఒక్క సందేశం, ప్రతి ఒక్క లైన్ కూడా మీ గురించే చెప్పానని బాబాగారు అంటూ ఉన్నారు. ఇక దేని గురించి ఆలోచించుకుంటా ఇప్పటి వరకు ఏదైనా అపోహలు ఉంటే, ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే అవన్నీ కూడా దీనితో, ఈ సందేశం విన్న తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టేయండి. సంతోషంగా ఉండండి. బాబా గారి పైన నమ్మకం ఉండండి. మీరు ఎప్పటి వరకు కని విని ఎరుగనటువంటి ఒక గొప్ప శుభవార్తతో, మంచి శుభవార్తతో బాబా గారు మిమ్మల్ని పలకరిస్తారండి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.